డార్లింగ్ ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడని రాజేసాబ్ అందరు ఎదురు చూస్తున్న విషయం మనందరూ తెలిసిందే. ఇప్పుడు మీకు చూపెట్టబోయే ఈ సెట్ ఎక్కడదని మీకు తెలవాలి. ఓన్లీ టీజర్ ట్రైలర్ చూసినట్టు కాదు. రియల్ గా మీ అందరు చూపెట్టబోతున్నా ఏదైతే మారుతి డైరెక్షన్ లో వస్తున్న ప్రభాస్ నటిస్తున్న రాజేసాబ్ చిత్రం మన టీజర్ లొకేషన్ లో ఉన్నప్పుడు మన లోపలికి వెళ్ళి మీ అందరూ చూపిస్తా. ఎంత బ్యూటిఫుల్ గా ఈ లొకేషన్ సెట్ చేశారో ఆ రన్ని మీకు కావాలంటే మీ అందరూ చూపిస్తూ ఉంటా. ఇప్పుడు ముందుగా ఇక్కడ మనం ఎంట్రన్స్ లో ఉన్నాం. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి దాదాపు కొన్ని కోట్లు కట్టి ఈ లొకేషన్ సెట్ చేసినట్టు మనకు కనపడుతుంది. ఇది ముందుగా ఎంట్రన్స్ కాబట్టి ఇందులోంచి దాదాపు ఒక 35 డేస్ ఈ సెట్ ని సెట్ చేసినట్టు కూడా ఆ డైరెక్టర్ చెప్పడం కూడా జరుగుతుంది. ముందుగా మనం ఎంట్రన్స్ చూస్తున్నాం. అసలు లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ. దాదాపు ఒక 2 నెలల 15 రోజుల దాకా అంటే దాదాపు ఒక 3 నెలలు ఇక్కడ సెట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇది అందరూ గ్రాఫిక్స్ అనుకున్నారు. ఇది గ్రాఫిక్స్ కాదండి. రియల్ గా టీజర్ కోసం మరియు ప్రభాస్ షూటింగ్ కోసం ఇదంతా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా 70% ఆ లొకేషన్ కూడా షూటింగ్ కూడా ఇక్కడనే చేసినట్టు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఈ వుడ్ మనం అనుకోవచ్చు ఏదో అంటే డబ్బింగ్ చేసినట్టు మీకు అనిపిస్తుంది. కానీ రియల్ గా సెట్ చేసినట్టు ఒక ఇల్లు వేసినట్టు కూడా ఇక్కడ కనపడుతుంది. మనం చూడ ఇప్పుడు ఏదైతే ప్రభాస్ ఇటు లవ్ తో పాటు హర్రర్ మూవీ రెండు మిక్స్ చేసి మరైతే మారుతి డైరెక్షన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మనం ముందుకు ఇక్కడ చూద్దాం హర్రర్ కి సంబంధించి ఇక్కడ మనం లవ్ యాంగిల్ కి సంబంధించి ఇది మగధీర సినిమా లాగా గ్రంథాలు రచించినట్టు ఇక్కడ ఒక గ్రంథాలయం ఒక బుక్ స్టోర్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మనం లొకేషన్ లో చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి లోపల మన టీజర్ లో ప్రభాస్ గారు మనకు కనిపిస్తారు. ఇందులో ఈ ప్రభాస్ కనిపించే ఈ లొకేషన్ ఎంత బాగుంది. రియల్ గా ఈ లైబ్రరీని చూసి సెట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనా ఆ డైరెక్టర్ కి యాక్సెప్ట్ చెప్పొచ్చు. ఎందుకంటే లొకేషన్ లో ఇలాంటి షూట్ చేయకుండా గ్రాఫిక్స్ లో మాత్రమే వాడుకుంటారు ఈ రోజుల్లో. కానీ రియల్ సెట్ లో ఇది వాడుకోవడం అనేది మనందరూ తెలిసిన విషయమే. ఇక్కడ చూడొచ్చు ఏదైతే హిస్టరికల్ సినిమా కాబట్టి ఇందులో ఏమేమి దాగుంది ఏంటి అనే దానిపైన కూడా రియల్ బుక్స్ ఇవన్నీ ఏదో డమ్మీగా తెచ్చి పెట్టిన బుక్స్ అయితే కాదు. ఒక లైబ్రరీనే ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎంతో మంది రచయితలు డైరెక్టర్లు సంబంధించి హిస్టరికల్ చిత్రాలు తీసిన ఉన్నది కాబట్టి వాళ్ళందరి స్టోరీలు ఇందులో భద్రపరిచినట్టు కూడా తెలుస్తుంది. ఈ లొకేషన్ వచ్చి మొయినాబాద్ దగ్గర ఉన్నట్టు కూడా మనకు డైరెక్టర్ చెప్పడం కూడా జరిగింది. మరోవైపు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎక్కడైతే ప్రభాస్ ఒక విజువల్ లో ఒక పోస్టర్ లో మనకు ప్రభాస్ కనిపిస్తారు కదా. ఇక్కడ ఏదైతే ఈ చైర్ దగ్గర ఇక్కడ కనిపించడం ఒక లైబ్రరీ బ్యూటిఫుల్ లొకేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఏదైతే రాజేసాబ్ చిత్రానికి సంబంధించి ఎన్నో లొకేషన్లు ఉన్నప్పుడు కూడా ఈ రోజు మాత్రం చాలా హడావుడిగా చేయవలసిన ఈ లొకేషన్ చాలా బాగున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు మాత్రం మనం చూడొచ్చు ఏదైతే టీజర్ ట్రైలర్లో కాదు రియల్ గా మనం చూపిస్తున్నాం 99 టీవీ ద్వారా. కాబట్టి ఇలాంటి లొకేషన్స్ ఇలాంటి ఉండబట్టి మన తెలుగు ప్రేక్షకులు అది లొకేషన్ చేయటం వల్ల కూడా చాలా మంది ఉండటం కూడా జరుగుతుంది. ఇలాంటి లొకేషన్ లో ఇలాంటి స్టోరీలు ఉన్నట్టు కాబట్టి ఈ లొకేషన్ దాదాపు ఒక 2 నెలల 15 రోజులు వేసినట్టు కూడా తెలుస్తుంది లొకేషన్ సెట్టింగ్. కాబట్టి ఆ డైరెక్టర్ ఆన్సర్ చెప్పొచ్చు. అందరూ గ్రాఫిక్స్ అనుకుంటారు, ఇది గ్రాఫిక్స్ కాదు. రియల్ గా ఇక్కడ సెట్ చేయడం కూడా జరిగింది. ఎన్నో కోట్లు పెట్టి ఇలాంటివి చేసింది కాబట్టి ఎన్నో సినిమాలకు కూడా ఆదరణ కావచ్చు. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కూడా ఇలాంటి సెట్ వేసి అని దాన్ని నిరూపిస్తున్నాడు మారుతి డైరెక్టర్ అని కూడా చెప్పొచ్చు. మనం ఇక్కడ దీని షూటింగ్ సంబంధించి ఒక గది అంటే ఒక ప్రవాస్ గది ఇలా హీరోయిన్ లాగా ఇలాంటి చేయటాలు కూడా కనపడుతున్నాయి మనకి. కాబట్టి ఇలాంటి షూటింగ్ ఎంత బాగుంది చూడొచ్చు. ఒక బెడ్రూమ్ అన్నట్టు ఇది. ఈ బెడ్రూమ్ లో దాదాపు అంటే అలనాటి తారలు నటించిన వైనం అయితే ఇక్కడ కనపడుతుంది. అప్పట్లో ఏదైతే మనం చిన్నతనంలో చూసిన అలనాటి వస్తువులు కావచ్చు ఆ పరికరాలు కూడా చూడొచ్చు. ఇక్కడ మన టీజర్ లో కనిపిస్తుంది ఈ సింబల్ మనందరూ తెలిసిన విషయమే. కానీ ఇది చాలా బ్యూటిఫుల్ లొకేషన్. రాజాసాబు ఆ చిత్రం ఇక్కడ లొకేషన్ వేయటం అందరూ గ్రాఫిక్స్ అనుకుంటారు కానీ ఇది గ్రాఫిక్స్ అయితే కాదు. సామెత మనం వినే ఉంటాం. కాకపోతే ప్రభాస్ సినిమాలో కూడా ఒక హర్రర్ చిత్రం ఉన్నది కాబట్టి అందులో ఒక గదిని కూడా షూట్ చేయడం కూడా జరిగింది. దాన్ని కూడా పెద్ద సెట్ చేయటం నిజంగా అందులో మంటలు ఉంటాయా లేదా దయ్యాల రూపంలో చూడొచ్చు. మన వెనకట్లో ఎలా అయితే లోపలికి వెళ్తాం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం మనం కాబట్టి దీంట్లో చూడొచ్చు. రియల్ గా అన్ని సెట్ లో రియల్ గా వేసారు. ఇది డమ్మీగా కాదని మనందరికీ కనపడుతున్నది. ఇక్కడ చూడండి మన లొకేషన్ లో నిజంగా ఇక్కడ ఆ చిత్ర పూజలు చేసే వైనం అయితే ఇక్కడ మనకు కనపడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు అన్ని దైవాలు బలాలు అన్ని ఇక్కడ కనపడుతున్నాయి మనందరికీ. ఇక్కడ మనం అన్ని చూడొచ్చు. ఇక్కడ ఏదైతే మనం
అలనాటి అప్పట్లో ఇలాంటి గుండాలు, ఇలాంటి చిత్ర పూజలు చేసే ఈ ప్లేస్ మనందరికి గుర్తే ఉంటది. ఇలాంటిది కూడా ఇప్పుడు రాజాసాబ్ చిత్రంలో ప్రేక్షకులకు చూపెట్టినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే మారుతి మాత్రం ఒక వండర్ఫుల్ చిత్రాన్ని అయితే తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాడు. ఇటు బాలీవుడ్, హాలీవుడ్ వాళ్ళకు కూడా ఇలాంటి సెట్ వేసి కూడా అంటే తెలుగు వాళ్ళకు కూడా ఇలాంటి సెట్స్ వేసి నిజంగా చేయబోతున్నారా అని అనుకుంటున్నారు. హాలీవుడ్లే కాదు, హాలీవుడ్ లో కూడా సెట్లు కాదు, ఏదైతే తెలుగు చిత్రాలు కూడా ఇలాంటి సెట్లు వేయొచ్చు అని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరందరూ అప్పట్లో ఏదైతే అమ్మోరు చిత్రాలు లాంటివి ఇలాంటివి కనిపిస్తే, కానీ ఈసారి ప్రభాస్ చిత్రంలో ఇలాంటి లొకేషన్ చాలా బాగుందని కూడా చెప్పొచ్చు. మనం ఒకసారి చూడొచ్చు ఇందులో ఎక్కడెక్కడ ఏ దైవ బలాలు సంబంధించిన మంత్రాలకు సంబంధించి ఇవన్నీ కనపడుతున్నాయి. రియల్ గా ఈ స్టోరీ చాలా బ్యూటిఫుల్ అని కూడా చెప్పొచ్చు. మరి కొద్ది రోజుల్లో కూడా తెలుగు ప్రేక్షకులకి ఇదంతా సినిమా రూపంలో కనపడబోతుంది. కాబట్టి ఈ చిత్ర పూజలకు సంబంధించి రూమ్ గది అని చెప్పవచ్చు. రాజాసాబ్ టీజర్ లో మనం ఒక పిక్చర్ చూడొచ్చు. ఇది కనిపిస్తుంది మనందరికి. సో అది అందరూ మామూలుగా గ్రాఫిక్స్ అనుకుంటారు, కానీ రియల్ గా ఇక్కడ ఉన్న బట్టలు కావచ్చు, ఇక్కడ ఉన్న రింగింగ్స్ కావచ్చు, ఇవన్నీ చాలా ఆర్ట్ డైరెక్టర్ చాలా మంచిగా ఇది చేసినట్టు కూడా తెలుస్తుంది. మనందరూ పడితే కింద ఫ్లోర్ కూడా బండలతో చేసిన ఈ డమ్మీ కాదండి. ఈ ఫ్లోర్ అంతా మనం చూసుకోవచ్చు. ఇదంతా నాపరాయి బండతో చేశారు. ఇప్పుడు మెయిన్ లొకేషన్ కి వెళ్తున్నాం మనం. అది ఎక్కడో కాదు, బిగ్ చైర్ అండ్ ప్రభాస్ కూర్చున్న చైర్ ఇది. ఇక్కడ మనం చూడొచ్చు టీజర్ లో కావచ్చు, ఒక పోస్టర్ లో కూడా ఆ ప్రభాస్ ఈ చైర్ మీద కూర్చొని కనిపిస్తూ ఉంటాడు. ఈ చైర్ మీద ప్రభాస్ కూర్చొని కనిపిస్తాడు, మనందరికి తెలిసిన విషయమే. ప్రభాస్ ఒక పోస్టర్ లో మనకు కనిపిస్తాడు కదా, ఏదైతే కాలు మీద కాలు వచ్చిన దిస్ ఇస్ చైర్, ఈ చైర్ వాళ్ళు దీని మీద కూర్చుంటాడు. దీని స్టిల్ మీరు అందరు చూసే ఉంటారు ఈ చైర్. కాబట్టి ఇది టీజర్ లో కూడా కనిపిస్తుంది, ఒక సాంగ్ లో కూడా ఆ చిన్న విజువల్స్ గా కనిపిస్తుంది. కాబట్టి మెయిన్ మనం పైకి వెళ్తున్నాం, అసలు రాజాసాబ్ ఎవరు ఏంది అనే దానిపైన కూడా వెళ్తున్నాం. ఈ చైర్ పెద్ద ప్రత్యేకత మీ అందరికి తెలుసు. ప్రభాస్ ఇలా కూర్చొని ఇలా కనిపిస్తాడు కదా, అలాంటి స్టైల్ సంబంధించిన చైర్. ఈ చైర్ కూడా దాదాపు కాస్ట్ ఎక్కువ ఉంటుంది కూడా ఆ డైరెక్టర్ కూడా చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు మనకు కనిపిస్తుంది పైన విజువల్స్ లో, ఒకసారి చూద్దాం రండి. ఏదైతే ఇక్కడ చూస్తున్నాం రాజాసాబ్ అనే చిత్రానికి, ఏదైతే రాజాసాబ్ అనే చిత్రానికి మెయిన్ లొకేషన్ ఇన్ ద బిగ్ గార్డ్ అనమాట. ఆయన మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు. అసలు ఈ స్టోరీ అంతా అక్కడి నుంచి వచ్చినదే అని కూడా చెప్పిస్తున్నాను. ఈ హిస్టారికల్ చిత్రం కాబట్టి దీనికి సంబంధించి ఇలాంటి చాలా లొకేషన్, దీని వల్లనే మనం చూడొచ్చు. ఆయన బాలీవుడ్ యాక్టర్ తెలిసి ఉంటుంది మీ అందరికీ. కాబట్టి ఇలాంటి చిత్రాలకి ఇలాంటి సెట్ చేయడం కూడా చాలా గ్రేట్ అని కూడా చెప్పొచ్చు మన తెలుగు ఇండస్ట్రీలో. ఇప్పుడు దాదాపు 10 కోట్లతోటి ఈ సెట్ నిర్వహించడం కూడా జరిగింది. మనం పూర్తిగా ఆ సెట్ పైకి వచ్చాము. విజువల్స్ అన్నిట్లో చూస్తున్నాం. ఆ చిన్న ఆర్ట్స్ గుర్రాలు ఇలాంటివి కూడా ఈ తయారు చేయాలంటే కూడా చాలా సమయం పడుతుంది. ఇవన్నీ ఏదో ధర్మకోల్తో చేసినవి అయితే కాదు. కాబట్టి ఏదేమైనా ఇలాంటి చేయాలంటే చాలా గట్స్ కావాలి. దాంతోపాటు ఇక్కడ చూస్తున్న లేపక్షి, ఇది ఇది మనం చూసే బర్డ్, ఇది కూడా ఏదో డమ్మీగా చేసింది కాదండి. ఇది ఒరిజినల్ ఇటు. ఇవన్నీ దాదాపు రాజస్థాన్, ఇటు మధ్యప్రదేశ్ సంబంధించి ఇవన్నీ సెట్ కి సంబంధించి ఇవన్నీ సేకరించినట్టు కూడా ఆ డైరెక్టర్ చెప్పడం కూడా జరుగుతుంది. దాదాపు ఈ సినిమా 500 కోట్లతో ముందుకెళ్తున్నట్టు కూడా తెలుసు. కొద్ది రోజుల్లో ఆ ప్రభాస్ సంబంధించి ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది. ఇంత పెద్ద ఫ్రేమ్ మనం చూస్తున్నాం. ఏదైతే విజువల్ టీజర్ లో కనపడేది ఇదే అని కూడా మనం చెప్పొచ్చు. దాదాపు ఏదైతే 2 నెలల 15 రోజులు ఈ సమయం పెట్టినట్టు కూడా తెలుస్తుంది. మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాం. ఇక్కడ ఏదైతే అసలు ప్రభాస్ రాజాసాబు ఎలా ఉన్నాడు, ఎందుకు అసలు ఇలాంటి కోట కట్టవలసి వచ్చింది, ఇవన్నీ చాలా హిస్టారికల్ అన్నమాట. మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక గదికి వెళ్తున్నాం, మనం చూద్దాం రండి. ఇక్కడ ఒక గదికి వెళ్తున్నాం. సో చూసాం కదా, మన రాజాసాబ్ లొకేషన్ అంతా మనం షూట్ చేసుకున్నాం. దానికి సంబంధించి టీజర్లు అన్ని మనకు చూపెట్టడం కూడా జరిగింది. ఇందులో ఒక 10 కోట్ల ప్రాపర్టీ తోటి ఈ సెట్ వేయడం కూడా జరిగిందని ఆ డైరెక్టర్ చెప్పడం జరిగింది. దాదాపు ఒక 70% ఇక్కడే షూట్ చేసినట్టు కూడా ఆ డైరెక్టర్ మారుతి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదేమైనా దీనికి సంబంధించి ఆ ఏదో తెలుగు టాలీవుడ్ లో కూడా మనం ఇలాంటి సెట్లు వేయగలం అనేది కూడా నిరూపించుకున్నారు మారుతి అని చెప్పొచ్చు. ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రేక్షకులకు ఇదొక పర్యాటక ప్లేస్ గా మారబోతుంది. ఒక రంగస్థలం, బాహుబలి లాంటి చిత్రాలకు రాజమౌళి ఏదైతే రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళి ఎలా సెట్ ని చూసి వస్తారో, ఇది కూడా మొయినాబాద్ లో ఏదైతే ప్రభాస్ రాజాసాబ్ సెట్ ను కూడా చూస్తేందుకు ప్రేక్షకులు ఆ వెయిటింగ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తాన్ని మాత్రం త్వరలో డార్లింగ్ మన అందరి ముందుకు రాబోతున్నాడు. కాబట్టి
ఇప్పుడు లొకేషన్ అంతా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నట్టు మనందరూ కనిపిస్తున్నారు. కెమెరామెన్ రసూల్తో గోపి, హైదరాబాద్.